శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనాలు నిలిపివేయొద్దని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడలో సంపూర్ణ బంద్ను పాటిస్తున్నారు. దుకాణాలు, హోటళ్లు, వర్తక వాణిజ్య కేంద్రాలు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి తాము ఆటంకం కాదని, అయితే అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదని, అలాగే దేవాలయంలో ఎలాంటి విగ్రహాలను ముట్టుకోవద్దని ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం బంద్లో పాల్గొనొద్దంటూ చేసిన ప్రచారం విఫలమైంది. వేములవాడ బంద్కు సహకరిస్తోన్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు. థ్యాంక్ యూ సువర్ణ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం వచ్చే నెల జూన్ 15 నాడు క్లోజ్ చేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజన్న ఆలయం సుందరీకరణ అంటే టోటల్ గా డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే కంకణ కట్టుకుంటున్నారు. ఈ ఆలయం అనేది జూన్ 15 నుండి బంద్ చేసి చుట్టుపక్కల ఉన్న ఆలయం సంబంధించిన ప్రహారీ గోడలు కానీ, రాజగోపురాలు కానీ కూల్చేసి కొత్తగా నిర్మించి టెంపుల్ పునర్నిర్మాణం చేపడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వేములవాడకు సంబంధించిన అఖిలపక్షం నాయకులు మాత్రం కంపల్సరీ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్స్ అనేది డెవలప్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదంటున్నారు. లేదనంగా కూడా టెంపుల్ డెవలప్మెంట్ చేసి మధ్యలో వదిలిపెట్టేస్తే వచ్చే భక్తులకు మనోభావాలు దెబ్బతీస్తున్నారు అయితే. కాబట్టి ఈ టెంపుల్ సంబంధించిన బడ్జెట్ ఎంత బడ్జెట్ వస్తుంది, ఎంత బడ్జెట్ తో డెవలప్ చేస్తున్నారు ఆలయాన్ని, అదంతా టెంపుల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి అఖిలపక్షం నాయకులు కోరడం జరుగుతుంది. అంతేకాకుండా వేములవాడలో ఉన్న రాజన్న ఆలయం ప్రధానంగా దర్శనాలకు నిలిపివేత చేయవద్దని యథావిధిగా దర్శనాలు కొనసాగించాలి. ఆ దర్శనాలకు కొనసాగిస్తూనే టెంపుల్ డెవలప్మెంట్స్ చేపట్టాలని చెప్పి అఖిలపక్షం నాయకులు కోరడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే డెవలప్మెంట్స్ కు మేమేమో అడ్డు కాదు, మీ డెవలప్మెంట్స్ కు మేము స్వాగతిస్తున్నాము. ఆ డెవలప్మెంట్ చేసుకుంటేనే భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగించాలి. అదే విధంగా ఆలయానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పటి వరకు ఎంత డిపాజిట్ అయింది, ఇంకెంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ కూడా చూపించాలి. అంతేకాకుండా టెంపుల్ సంబంధించిన డిపాజిట్లు అయితే ఏదైతే ఉన్నదో ఆ టెంపుల్ సంబంధించిన డిపాజిట్లు ఎవ్రీ కానీ డబ్బులు తీయకూడదు. గవర్నమెంట్ నుంచే నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. సువర్ణ. రఘు, అయితే పెద్ద పెద్ద ఆలయాలు అంటే స్వయంభూగా వెలిసిన ఆలయాల్లోనే డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో ఎప్పుడు పూజలకి అంతరాయం కలగడం కానీ, మొత్తంగా గుళ్ళు మూసేయడం కానీ సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. మరి అలాంటప్పుడు వేములవాడ లాంటి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాన్ని మూసివేయడం అనేది కరెక్ట్ కాదని ప్రజలందరూ అంటున్నారు. మరి ఇప్పుడు ఆలయ పరిరక్షణ సమితి చేస్తున్న ఈ బంద్ ఏదైతే ఉందో దాని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? ఆలయం మూసివేయకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఆలయం మూసివేయకుండానే టెంపుల్ డెవలప్మెంట్స్ చేపట్టాలని చెప్పి అఖిలపక్షం కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆలయం మూసివేయడంతో ఎన్ని రోజులు మూసివేస్తారు, సంవత్సరం మూసివేస్తారా, 2 సంవత్సరాలు మూసివేస్తారా, ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి అఖిలపక్షం కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఆలయం చుట్టుపక్కల ఉన్న షాప్స్ అంటే చిరు వ్యాపారులు కూడా మా జీవనోపాధి కోల్పోతాము, యథావిధిగా డెవలప్మెంట్ చేసుకుంటానే వచ్చే భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగించాలని చెప్పి కోరుతున్నారు. సువర్ణ. Right. Thank you for the updates, Raghu. రేపటి రోజున బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు ఇచ్చేసినప్పటికీ మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేములవాడ దేవస్థానం డెవలప్ చేస్తా, వేములవాడను అభివృద్ధి చేస్తా అని చెప్పడంతో జీర్ణించుకోలేక అప్పుడున్న బీజేపీ 10 సంవత్సరాలన్నది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలన్నది, వీళ్ళు చేయని పనులు 15 నెలల్లోనే మా ప్రభుత్వం ఆశీరన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ డెవలప్ చేస్తామంటే, గుడిని డెవలప్ చేస్తామంటే జీర్ణించుకోలేక రేపటి రోజున బంద్ ప్రకటించిన వాళ్ళు వేములవాడ గుడి డెవలప్మెంట్ను అడ్డుకుంటే పుట్టగతులు ఉంటాయని మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఇవాళ చెప్తున్నారు కొంతమంది నాయకులు, మూత్రం పోస్తే ప్లాస్టిక్ డబ్బాలలో పట్టి పడేస్తున్నారు అని చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు వెడల్పుగా చేస్తే
బాత్రూమ్లు కట్టచ్చు, విశ్రాంతి గదులు కట్టచ్చు, ప్రజలకు సదుపాయాలు కలిగిస్తామని మా నాయకుడు ఆలోచిస్తే కొంతమంది అంటున్నారు బాత్రూమ్ లేవంటున్నారు, కొంతమంది అంటున్నారు దేవస్థానం గుండంలో తానాలు చేస్తామంటే నీళ్ళు నల్లగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి అంటున్నారు. ఆ గుండాన్ని చూస్తే ప్రజలకు ఇంకొక పెద్ద గుండం కట్టిస్తామని మా నాయకుడు ఆలోచిస్తే దాన్ని జీర్ణించుకుంటలేరు. మరి 10 సంవత్సరాల లోపల మీరు రావుల పాలన ఉంది, రావుల పాలన నడిచింది, మరి అప్పుడు గుడి కనిపించలేదా? మరి ఇప్పుడు మనం కుటుంబంలో ఒక తండ్రికి 4 కొడుకులం ఉంటే ఇల్లు చిన్నగా అయింది, పెద్దగా కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. మన తెలంగాణకే పెద్ద దేవస్థానం రాయరేశ్వర స్వామి టెంపుల్ అంటే మన పేదల దేవుడు. మరి చిన్నగా ఉంది గుడి, ఇరుగ్గా ఉంది, దీన్ని పెద్ద చేస్తామని మన నాయకుడు చేసినప్పటికీ జీర్ణించుకోలేక బీసీ ఎమ్మెల్యే కడతాడా, ఆయన పేరు తరతరలాగా ఉంటుందని నాయకులు జీర్ణించుకోలేకనే దీన్ని రేపటి బంద్ పిలిపిస్తున్నారు. నేడు ఓరుగల్లు రామప్పలకు